టైం 11 అవుతుంది, వెళ్ళి బ్రష్ హాజ్మకంతో అలా ఫోన్ చూసుకుంటూ ఉంటావు ఎలా? సరే ఆ ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళు, లేదంటే ఇప్పుడు అప్పుడే రావు మళ్ళీని. వెళ్తున్నా. రేపు ఒకసారి ఊరు వెళ్దాం, పొలాలు చూసొద్దాం ఒకసారి. నువ్వు ఫ్రీ కదా? అలా చెప్తే ఎక్కడ వినబడుతుంది మామయ్య? ఫోన్ లో వాయిస్ మెసేజ్ ఇవ్వండి, అప్పుడు వింటారు. ఏమన్నావు? ఏం లేదు, ఆ టీ తాగకుండా ఇప్పటి వరకు ఫోన్ లో ఏం చూస్తున్నావా అని అడుగుతున్నాను. అదా, కొత్త రీల్స్ ఒకటి చూస్తున్నా. అందులో ఒక ఆవిడ డాన్స్ చేస్తూ పాట పాడుతుంది, అలా ఆయన ఏమో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నాడు, జుమ్ చుక్కు జుమ్ చుక్కు జుమ్ చుక్కు అంటూ. మనం కూడా ట్రై చేద్దాం. చేద్దాం. ఇందాక ఫోన్ లో ఎవరో తిడుతున్నట్టున్నారు, ఎవరేంటి? మా మేనేజర్ వర్క్ ఎందుకు ఫినిష్ చేయలేదని అడుగుతున్నారు. ఎందుకు చేయలేదు? ఏముంది, ఎప్పట్లాగే తెలుసుగా, ల్యాప్టాప్ ఆన్ చేసా, గెట్ రెడీ విత్ మీ వీడియో స్టార్ట్ చేసా, టైం అక్కడే గడిచిపోయింది, ఇంకో వర్క్ ఎందుకు అవుతుంది? చూసుకో ఏదో ఒక రోజు జాబ్ లేపేస్తాడు, అప్పుడు రోజు అంతా ఫోన్ చూసుకుంటూ కూర్చోవచ్చు. అలా గడిపెట్టమ్మా, రోజంతా ఫోన్ మొహం గంటి పెట్టుకుని ఉంటాడు అలాగా. మీరు ఇంకా ఆపండి. మీరేమైనా తక్కువ? ఫేస్బుక్ లో లవ్లీ రేష్మకు మెసేజ్లు చేస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు. అది ఎవరిది అనుకుంటున్నారు? మీ అబ్బాయిదే ఫేక్ ప్రొఫైల్. డబ్బులు కావాల్సినప్పుడల్లా మీకు మెసేజ్ చేస్తారు. నాకు పని ఉంది, లోన్కి వెళ్తున్నా, మీరు మాట్లాడుకోండి. అవును, అడగడం మర్చిపోయాను. నిన్న నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు మనీ కావాలని మెసేజ్ చేస్తే చూసి కూడా ఎందుకు రిప్లై చేయలేదు? అదా, అది మీటింగ్ లో ఉన్నా. ఆహా, మీటింగ్ లో ఉన్నావా? మరి అదే టైంలో 5 రీల్స్ షేర్ చేసావు. ఎవరికి? నీకా? లేదే. నాకు కాదులే, డింపుల్ కపాడియాకి. కపాడియానా? పేరు ఎక్కడో విన్నట్టుంది. విన్నట్టు కాదు, చాట్ చేసినట్టుంటది. గుర్తొచ్చింది. అంటే ఏదో ఫ్రెండ్షిప్ కొద్ది అలా. ఆహా, అది నా ఫేక్ ప్రొఫైల్. ఏంట నీదా? అది నాదే. అలా చూడక బంగారం భయం వేస్తుంది. భయం వేస్తుందా? కొంతసేపట్లో ఏడుపు కూడా వస్తుంది. ఎందుకో తెలుసా? నీ క్రెడిట్ కార్డ్ పట్టుకొని నేను షాపింగ్ చేసుకుంటా. ఏంటి మళ్ళీ షాపింగా? మరి నువ్వు షేరింగ్లు చేస్తున్నావు కదా, అందుకే నేను స్వైపింగ్లు చేస్తా. అయ్యో.